నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకుంటున్నానండి. అల్లూరి ఉదయ గారు అడుగుతున్నారండి, సార్ నాకు ఫేస్ మీద మంగు మచ్చలు వచ్చాయి, ఐ చుట్టూ బ్లాక్, ఐ కింద స్వెల్లింగ్ అయింది సార్. వేరే డాక్టర్కి చూపించుకున్నాను, ట్రీట్మెంట్ 6 సిట్టింగ్స్ అన్నారు, స్టార్ట్ చేశాను, ఇప్పటికి 4 సిట్టింగ్స్ అయ్యాయి, రిజల్ట్స్ ఏం అనిపించట్లేదు, మీరేమైనా సజెస్ట్ చేస్తారా డాక్టర్ గారు అని అడుగుతున్నారండి. ఉదయ్ గారు, చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీ అనేక సందేహాలకి, ప్రశ్నలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మంగు మచ్చలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎంతో మంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. చర్మంలో మంగు మచ్చలు రావటంతో నలుగురితో కలుస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడగటంతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నలుగురికి ఒకవేళ పిగ్మెంటేషన్స్ తోటి ఎవరైనా బాధపడుతున్నారంటే దయచేసి వాళ్ళని దెప్పిపడవకండి. మీరు వాళ్ళకి చెప్పి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని ఎంకరేజ్ చేయండి. మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఈ మంగు మచ్చలతోటి ఎటువంటి హాని అనేది ఆరోగ్యపరంగా ఏమీ జరగదండి. ఎటువంటి ఆరోగ్యపరంగా కానీ మనకి జీవితాంతం కానీ మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి జరగవు. కానీ మంగు మచ్చలు ఎందుకు వస్తాయి, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయా, ఇలా మనం వేరే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మనకి రిజల్ట్స్ రాలేదు అని అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు రిజల్ట్స్ అనేటివి రావా, చర్మానికి ఇది మొండి జబ్బేనా, జీవితాంతం ఉంటుందా అని అనేక మందికి ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి ఉండిపోతాయండి. ప్రశ్నలు అనేటివి సమాధానం లేకుండా ఉండిపోతూ ఉంటాయి. అందుకోసమని ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీకు చెప్తున్నానండి. మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మంచి విధంగా ట్రీట్మెంట్ చేసి మనం ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మంగు మచ్చలు ఎందుకు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలండి. మంగు మచ్చలు అనేది చర్మం పైన మనకి నలుపు అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుంది అని అంటే జన్యుపరంగా ఒకరికి ఉంటుందండి. కొంతమందికి హార్మోనల్ పరంగా, అంటే ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీలో కానీ, ఫీడింగ్ అప్పుడు కానివ్వండి. మూడోది ఆడవాళ్ళకి మెనోపాజ్ అప్పుడు. మెనోపాజ్కి 5 సంవత్సరాల ముందు నుంచి 5 సంవత్సరాల తర్వాత వరకు, అంటే 45 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వరకు మెనోపాజ్ సమయంలో కూడా మంగు మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మంగు మచ్చలు అనేటివి వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోవచ్చండి. కానీ మరి మగవాళ్ళలో ఎలా? మగవాళ్ళలో వచ్చినప్పుడు మనకి ఈ విధంగా ఉంటాయా అని అంటే అలాంటిది ఏమి ఉండదండి. మగవాళ్ళకి అరుదుగా వస్తుంది కానీ చాలా మొండిగా ఉంటుంది. ఆడవాళ్ళకి చాలా కామన్గా వస్తుంది కానీ అది ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మగవాళ్ళకి చాలా మొండిగా ఉంటాయి. అలానే ఆడవాళ్ళకి అన్నీ తగ్గిపోతాయనంటే అలా కాదండి. చాలా మొండిగా ఉంటాయి. మంగు మచ్చలు అనేటివి మందులు వాడుకున్నంతసేపు బాగుంటాయి, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దానికి మెయింటైన్ చేసుకోవాలి. మరి అసలుకి ఇది వస్తుందనేది నాకు అర్థమైంది, కానీ చర్మంలో ఏం జరుగుతుందని చాలా మంది అడుగుతూ ఉంటారు. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొర, కింద పొర మధ్యలో మనకి ఏదైతే నల్ల కణాలు ఉంటుందో ఈ నలుపు కణాలు మెలనోసైట్ అని అంటాం. మెలనోసైట్ అనేది మెలనిన్ అనే పదార్థం ఇచ్చి మన చర్మానికి ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అక్కడ పిగ్మెంటేషన్గా మారుతూ ఉంటుంది అనమాట. అక్కడ ట్యానింగ్ లాగా లేకపోతే మంచి కవచం లాగా మారి అల్ట్రావైలెట్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ప్రొటెక్షన్ అనేది చేస్తుంది. ఈ నలుపు కణం అనేది మనకి చర్మంలో కిందికి జారిపడటం వల్ల అది దాని పని అది కంటిన్యూ చేస్తూనే ఉంటుందండి. అంటే అక్కడ నలుపు ముద్దల్లాగా వదిలేస్తూనే ఉంటుందన్నమాట. ఆ నలుపు ముద్దలు చర్మం పైన పొరలో ఉండిపోయింది అనుకోండి, దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటాం అనమాట. అదే ఆ నలుపు అనేది కింద పొరలో మిగిలిపోయింది అనుకోండి, ఆ ముద్ద అనేది దాన్ని డర్మల్ మెలాస్మా అని అంటాం అనమాట. చాలా మందికి ఎపిడర్మల్ అండ్ డర్మల్ మెలాస్మా ఉంటుందండి. 2 విధాలుగా ఉండటంతో చాలా రిజిడ్గా కాకుండా బెటర్గా ఉంటుందన్నమాట. ఈ ఎపిడర్మల్, డర్మల్ మెలాస్మాస్ అనే దానికి మనకి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. సో ఏ విధంగా చేస్తాము, మనం హోమ్ రెమెడీస్ ఏ విధంగా చేసుకోవచ్చు, చర్మానికి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎలా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. మంగు మచ్చలు ఉన్నప్పుడు నేను ఫ్రూట్ జ్యూసెస్ అనేటివి ఖచ్చితంగా నేను చెప్తానండి. ఫ్రూట్ జ్యూసెస్ అనేటివి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉసిరికాయలు అనేటివి రోజుకి 3 అనేటివి ఖచ్చితంగా తీసుకోవాలండి. టమాటో జ్యూస్, అలానే పైనాపిల్ జ్యూస్, గోవా జ్యూస్ అంటే జాంపండు జ్యూస్, అలానే యాపిల్, నారింజ, బత్తాయి, మోసంబి ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది.
ఈ జ్యూసులు అన్నీ తీసుకోవటం వల్ల మనకి చర్మంలో మనకి మంచిగా వైటమిన్ సి సప్లై అనేది బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వైటమిన్ సి సప్లై జరగటం తోటి మనకి చర్మంలో నలుపు అనేది తగ్గటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి మంగు మచ్చలు ఇవి తీసుకుంటే తగ్గిపోతాయా అనంటే అలా కాదండి. మంగు మచ్చలు ఎక్కువ కాకుండా మనకి ఆ నలుపు అనేది ఘాటు తగ్గడానికనైనా కనీసం మనము డైట్ అనేది పాటించవచ్చండి. మరి మందులు ఎలాంటివి వాడుకోవచ్చు? క్రీమ్స్ తగ్గితే మంగు మచ్చలు క్రీమ్స్ వాడితే మనకి మంగు మచ్చలు తగ్గుతాయా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనకి క్రీమ్స్ వాడినప్పుడు మంగు మచ్చలు అనేటివి ఒకంత వరకు ఘాటు తగ్గుతూ ఉంటాయండి. మనకి టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతున్నప్పుడు కూడా మనకి ఘాటు తగ్గుతూ ఉంటాయి. కానీ మనకి లేజర్స్ అనేటివి ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన అవసరం మంగు మచ్చలకి ఉంటాయండి. లేజర్స్ అనేటివి మనకి చర్మానికి చేసినప్పుడు మంగు మచ్చలు అనేటివి బెనిఫిట్‌గా ఉంటాయి. ఇప్పుడు చెప్పారు గదండీ పీల్స్ అనే దాంతోటి రిజల్ట్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసమే మా దగ్గర మేము లేజర్స్ ఎక్కువగా వాడతాం. లేజర్ తోటి మనకి మంచి బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. లేజర్ చేయటం తోటి చర్మంలో ఉన్న ఘాటు నలుపు అనేది నెమ్మది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. మా దగ్గర చేసే స్పెషల్ మెలాస్మా లేజర్ తోటి ఏమవుతుందనంటే మనకు ఆ మంగు మచ్చలు అనే దాంట్లో మనకి ఆ చర్మంలో ఆ కణాలు అనేటివి డిస్టర్బ్ చేయకుండా ఆ నలుపు ముద్దలు ఏవైతే ఉన్నాయో దాన్ని కరిగిస్తూ ఉంటాం అనమాట. దాన్ని కరిగించటంతో ఏమవుతుందంటే చర్మంలో మనకి నలుపు అనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. సో చర్మంలో మనకి ఆ నలుపు అనేది ఎలా కరుగుతుంది, మనకి చర్మంలో ఎలా అవుతుంది అని అంటే మన లేజర్ కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ లేజర్ కిరణాలు అనేవి చర్మ కణాల మధ్యలోంచి వెళుతూ ఆ నల్ల ముద్దల దగ్గరికి చేరుకుంటాయి. నల్ల ముద్దల దగ్గర చేరుకున్నాక ఆ నల్ల ముద్దల్ని నెమ్మదిగా నెమ్మదిగా విరగొడుతూ ఉంటుందన్నమాట. సో ఒక్క సెషన్ చేసినాక మనకి ఇమీడియట్‌గా రిజల్ట్ రాదండి. అది నెమ్మదిగా నెమ్మదిగా ఎందుకంటే నలుపు కణాలు ఎక్కడైతే ఊడి పడిపోయినాయో దాని యాక్టివిటీని కూడా తగ్గించాలి. దానికి మేము ఒక స్పెషల్ టాబ్లెట్ ఏసి లేజర్ తోటి చేసి మేము ఆ కాంబినేషన్ తోటి మేము మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురాగలుగుతాం అనమాట. సో లేజర్‌ని మనం అలా విధంగా చేసుకుంటూ పోతుంటే మనం టాబ్లెట్స్ ఆ విధంగా వాడుతూ పోతుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మనకి 6-8 నెలల వరకు మనం ఖచ్చితంగా ఈ లేజర్స్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. తర్వాత మెయింటెనెన్స్‌లో మనకి మంచి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇవన్నీ కూడా చేయొచ్చండి. ఇది చేయటం తోటి మనకి చర్మంలో మంచి మార్పనేది బాగా వస్తూ ఉంటుందండి. అలానే మనకి తర్వాత 3 నెలలకొకసారి, 6 నెలలకొకసారి మనం లేజర్స్ కూడా యూజ్ చేసుకుంటూ మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా మంగు మచ్చల పేషెంట్స్ ఇప్పుడు ఏం చేస్తారనంటే ప్రతి 3 నెలలకి నా దగ్గరకు వస్తూ ఉంటారు మెయింటెనెన్స్‌లో ఉన్నప్పుడు. 3 నెలలకొచ్చేసి మందులు తీసుకుంటారు, లేజర్ చేయించుకుంటారు, ఎళ్ళిపోతారు. 3 నెలలకొకసారి చేసుకొని మనకి చర్మంలో ఉన్న మంగు మచ్చలు కంట్రోల్‌లో ఉంటాయనంటే అంతకంటే ఏం కావాలండి? మనకి మంగు మచ్చలకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చాలా మొండివి అవి. అవి ఎంత మొండివి అనంటే మనం చాలా అసలు ట్రీట్మెంట్ అనేటివి చాలా కష్టం అవి. అలాంటివి మనకి ట్రీట్మెంట్ చేయించుకున్నాక రిజల్ట్ వచ్చి దాన్ని మెయింటైన్ చేసుకోగలమనంటే అంతకంటే ఏం మహాభాగ్యం. సో మంగు మచ్చలకి మనం ట్రీట్మెంట్ అనేది తప్పకుండా ఉందండి. మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చండి. కాకపోతే దాన్ని లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకొక స్పెషల్ పీల్స్ కూడా ఉంటాయండి. ఈ మామూలు పీల్స్ అనేటివి వేరండి ఒక ఎత్తు. తర్వాత స్పెషల్ పీల్స్ అనేటివి ఉంటాయి. ఈ స్పెషల్ పీల్ వాడటంతోటి ఏమవుతుందంటే చర్మంలో ఆ నలుపు అనేది తొందరగా కరిగించగలుగుతాం అనమాట. అంటే గృహప్రవేశాలున్నా, లేకపోతే పెళ్లి చూపులున్నా, పెళ్లి ఉన్నా, సంబంధాలు చూస్తున్నప్పుడు, లేకపోతే ఇంపార్టెంట్ అకేషన్ ఉన్నా, ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌కి చుట్టాల ఫంక్షన్‌కి నాకు మంచి క్లియర్ కావాలి అని అనుకుంటే ఇలాంటి స్పెషల్ పీల్ వాడటంతోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవచ్చండి. అలానే లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా మా దగ్గర మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్స్ తీసుకొని మంచిగా రిజల్ట్స్ సాధించుకొని మంచిగా లాంగ్ టర్మ్ మెయింటైన్ చేసుకుంటున్న పేషెంట్స్ ఎంతో మంది ఉన్నారు. మీ మంగు మచ్చలు ఎంత డెప్త్‌గా ఉన్నాయి మీకు మైక్రోస్కోప్‌లో పెట్టి కూడా చూపిస్తామండి. ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా నేను మీకు డిస్కస్ చేయగలుగుతానండి మీరు మా దగ్గరకొస్తే. సో ఇదండి విషయం. మీకు మంగు మచ్చలు ఉన్నప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించని నేను మీకు ఇవాళ పూర్తిగా వివరించానండి. మీకు ఎటువంటివైనా సందేహాలు గానీ, అపోహలు గానీ, ప్రశ్నలు గానీ మంగు మచ్చల గురించి ఉన్నాయి అనంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు మీకు వీడియో రిప్లై నేను చేస్తానండి. అలానే మీకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి నా వీడియోస్‌ని మీరు లైక్ చేసి మంగు మచ్చలు ఉన్న ఇతరులు ఎవరికైనా గానీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారంటే తప్పకుండా నా ఛానెల్‌ని చూడమనండి. నా వీడియోస్‌ని చూసి మంగు మచ్చలకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని ఈ వీడియోని షేర్ చేయండి. మీ అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళకి కానివ్వండి, మిత్రులకి, శ్రేయోభిలాషులకు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ చుట్టాలు తెలిసిన వాళ్ళ పిల్లలకైనా కానివ్వండి. ఖచ్చితంగా ఈ పిగ్మెంటేషన్స్‌కి, ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఉంటాయని భుజం తట్టి మంచి అవేర్‌నెస్ తీసుకురావటానికని మీరు కూడా నాతో పాటు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.